తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. తెలుగుదేశం పార్టీ ఈ నెల 10న అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తోంది. తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలంతా హాజరవుతారు. దాదాపుగా 3.5 లక్షల మంది ప్రజలతో సభను నిర్వహిస్తున్నట్టు, ఈ మేరకు తెలుగుదేశం పార్టీ సన్నాహాలు చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 హామీలన్నీ అమలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కేవలం 15 నెలల్లోనే అమలు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదని తెలుగుదేశం పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ సూపర్ 6 హామీలను ఎన్ని అమలు చేసింది, ప్రస్తుతం ఎన్ని అమల్లో ఉన్నాయి, ఇంకా ఎన్ని అమలు చేయాలి, అయినప్పటికీ ఎందుకు తెలుగుదేశం పార్టీ అన్ని అమలు చేసినట్టు చెప్పుకుంటుందన్న వాదన రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ నేతల వాదన మేరకు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో కేవలం 3ని మాత్రమే అమల్లోకి తీసుకొచ్చింది. కానీ 6ని అమలు చేసినట్టు ఇప్పుడు గొప్పలు చెప్పుకోవడాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తప్పుపడుతున్నారు. తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారు, ఉచిత బస్సు పథకాన్ని అమలు చేశారు, దీపం పథకాన్ని అమలు చేశారు. కానీ ఇంకా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయలేదు, ప్రతి మహిళకు 1500 ఇస్తామన్న పథకం అమలు చేయలేదు, నిరుద్యోగ భృతిని అమలు చేయలేదు. ఇంకా 3 కీలకమైనటువంటి పథకాలు అమలు చేయకుండా 6 పథకాలు అమలు చేశాం. 15 నెలల్లోనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పథకాలన్నీ అమలు చేసిందని గొప్పలు చెప్పుకోవడం, సభలు నిర్వహించడం ఏంటని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దివాలా కోరుతనానికి నిదర్శనంగా వైఎస్ఆర్సీపీ నేతలు సూపర్ 6 సూపర్ హిట్ సభను అభివర్ణిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఎంత నిస్సిగ్గుగా 3 హామీలు ఇంకా అమలు చేయనప్పటికీ 6 హామీలన్నీ అమలు చేశాం, సూపర్ 6 అంతా అమలు చేశామని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇంకా సమయం ఉంది, ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లకు పైగా సమయం ఉంది. ఈలోపు సంక్షేమ పథకాలన్నీ అమలు చేసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసి సభ నిర్వహించి ఉంటే తెలుగుదేశం పార్టీకి క్రెడిట్ తగ్గేది, తెలుగుదేశం పార్టీని ప్రజలు హర్షించేవారు. పథకాల కొనసాగింపు భవిష్యత్తులో ఎంత మేరకు ఉంటుందన్న ప్రశ్న రాజకీయ వర్గాలు వినిపిస్తోంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ఇదే విధంగా సంక్షేమ పథకాలను ప్రకటించారు, 3-4 నెలలు అమలు చేశారు, ఆ తర్వాత అటకెక్కించారు. ఇప్పుడు కేవలం 3 పథకాలను అమలు చేసి, ఆ పథకాలు అమలు చేసి 6 నెలలు కూడా కావడం లేదు. అప్పుడే అన్ని పథకాలు అమలు చేశాం, ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామంటూ గొప్పలు చెప్పుకొని సభలు నిర్వహించుకోవడం తెలుగుదేశం పార్టీ దివాలా కోరుతనానికి నిదర్శనంగా వైఎస్ఆర్సీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇంకా 3 సంక్షేమ పథకాలను అమలు చేయలేదు. ఆ సంక్షేమ పథకాలు కాకుండా ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది, ఆ హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదు. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అన్ని అమలు చేశామని సభలు నిర్వహించడం ద్వారా తెలుగుదేశం పార్టీ ప్రజల్లో పలచన పడిపోతుంది, తెలుగుదేశం పార్టీ వాదన పలచబడుతుంది, తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇంత తొందరపాటుగా ఇలాంటి సభ నిర్వహిస్తుందన్న వాదన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నిజంగా సంక్షేమ పథకాలు అన్ని అమలు చేసి ఉంటే ఎవరు విమర్శించడానికి అవకాశం ఉండేది కాదు. కానీ వైఎస్ఆర్సీపీకి రోజు తెలుగుదేశం పార్టీని అస్త్రాన్ని ఇస్తోంది. సంక్షేమ పథకాలు సగం మాత్రమే అమలు చేసి, సూపర్ 6లో 3ని అమలు చేసి, ఇప్పుడు అన్ని అమలు చేశామని సభలు నిర్వహించడం ద్వారా గొప్పలు చెప్పుకోవడం ద్వారా వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీనే విమర్శనాస్త్రాలు ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఎన్ని అమలు చేశాం, ఎన్ని హామీలు ఇచ్చాం, వాటి వల్ల ప్రజలు ఎంత మేర లబ్ధి పొందారు, వాటిని దిగ్విజయంగా ఇంకా 4 ఏళ్ల పాటు 3.5 ఏళ్ల పాటు అమలు చేయాలి, వాటి అమలుకు సంబంధించి చిత్తశుద్ధితో ఉన్నామా, ఇలాంటి అంశాలపైన ఆత్మ పరిశీలన చేసుకొని తెలుగుదేశం పార్టీ ఇలాంటి సభలు నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీకి అంతో ఇంతో క్రెడిట్ దక్కుతుంది. కానీ అమలు చేయకుండా కేవలం సంబరాలకు గొప్పలకు పరిమితమైతే తెలుగుదేశం పార్టీ పుట్టి ముంచుతుంది, తెలుగుదేశం పార్టీ వాదన ప్రజల్లో బలహీనపడుతుంది, తెలుగుదేశం పార్టీని నమ్మే పరిస్థితి ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.